ఈరోజు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. 12 గంటల నుంచి 1 గంట వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డిస్కామ్స్ లోను, ట్రాన్స్కోలో, జనరేటింగ్ స్టేషన్స్ లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశాము. ఫైనల్ గా రాజ్భవన్కు వచ్చి గవర్నర్ గారికి మెమోరాండం ఇవ్వాలని ప్రయత్నం చేశాము. అయితే గవర్నర్ గారు లేని కారణంగా ఇన్వాల్డ్లో మెమోరాండం ఇచ్చి ఆ రకంగా గవర్నర్కి పంపించమని చెప్పాము. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఛత్తీస్గఢ్ని, ఉత్తరప్రదేశ్ని, ఇంకా దేశంలో ఉన్నటువంటి అనేక విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని, ఇవన్నీ కూడా ఆదాని గారికి కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. లక్షల కోట్ల ఖరీదైనటువంటి ఛత్తీస్గఢ్ అని 174 కోట్లకి లీజుకి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. 2019, 2020, 2021, 2022లో కూడా వందల కోట్ల రూపాయల లాభాలు సంపాదించినటువంటి చండీగఢ్ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు ముందస్తుగా ఎస్మా ప్రయోగిస్తా ఉన్నది. చండీగఢ్ లో కూడా ఎస్మా ప్రయోగించారు. అయినా కూడా ఉద్యోగులు భయపడకుండా తమ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నారు. తక్షణమే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు, చండీగఢ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ప్రైవేటీకరణ విధానాలను వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. కాదని చెప్పి ముందుకెళ్తే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు అందరం కూడా పెద్ద ఎత్తున సమ్మె చేసి ఈ దేశాన్ని అంధకారం చేయడానికి కూడా సిద్ధపడతాము. కాబట్టి ఆ దృష్టికి వెళ్లకుండా మోడీ సర్కార్ వెంటనే ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.